డిటివి న్యూస్కి స్వాగతం. నేను మీ రాంబాబు. హైదరాబాద్లోనే అతి పెద్ద గ్లో ఎల్ఈడి షోరూంలో ఉన్నాము. ఇక్కడ లైట్లు చూస్తుంటే, రకరకాల లైట్లు చూస్తుంటే మనం షోరూంలో ఉన్నామా లేదా రంగుల ప్రపంచంలో ఉన్నామా అన్నట్టుగా ఉంది. అలాంటి గ్లో ఎల్ఈడి లైట్లు అందించే సార్ సాంబిరెడ్డి సార్తో ఉన్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. చెప్పండి, మన ఈ బ్రాంచ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? సో ఇది సుమారుగా 7 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసామండి. ఓకే సార్. సో మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఇక్కడ ఉన్న ప్రతి బల్బ్ కూడా మా ప్రోడక్ట్లో నుంచి వచ్చింది. మా ఫ్యాక్టరీలో ప్రతి బల్బ్ కూడా మేమే తయారు చేస్తాం ఇక్కడ. సో తయారు చేయడమే కాకుండా కస్టమర్స్కి అతి తక్కువ రేట్లో ఇస్తాం. ఇప్పుడు మీరు చైనా మొన్న రివోండా వాళ్ళు ఒకళ్ళు వచ్చారు మా దగ్గరికి. వాళ్ళు వెళ్ళి చైనాలో రేట్ తెచ్చుకున్నారు. మా దగ్గర వాళ్ళు కంపేర్ చేశారు. మా దగ్గర ఉన్న రేటు వాళ్ళు అక్కడ చైనాలో అడిగిన రేటు సేమ్ ఉన్నాయి. ఇప్పుడు గ్లో ఎల్ఈడి లైట్లోనే కస్టమర్స్ ఎందుకు కొనాలి? సో గ్లో ఎల్ఈడీలో ఎందుకు కొనాలంటే, ఒకటి మార్కెట్లో ఉండే ఏవైతే లైట్లు ఉంటాయో క్వాలిటీ ఆఫ్ లైట్ మా దగ్గర దొరుకుతుంది. రెండోది ఆల్మోస్ట్ మా ఫెయిల్యూర్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది. ఎంత అంటే 0.1 మాత్రమే ఉంటుంది, అంటే క్వాలిటీ బెస్ట్ ఉంటుంది. రెండోది మాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది చాలా ఎక్కువ ఉంది. మాకు సుమారుగా ఒక 1000 రివ్యూస్ కనుక ఆన్లైన్లో వస్తే ఓన్లీ ఒక 10-15 అంటే 4.7 ఉంది. మా దగ్గర కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు కనుక చూస్తే మాకు గూగుల్ రివ్యూస్ వస్తే దాంట్లో 4.7 రేటింగ్ ఉంది. అంటే సుమారుగా ఒక 50 మంది చేస్తే 50 మంది 47 మంది సాటిస్ఫై అన్నారు. అంటే హయ్యెస్ట్ రేటింగ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఇదే కాకుండా మా దగ్గర వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. మా దగ్గర సుమారుగా ఒక 1500 నుంచి 2000 ప్రొడక్ట్స్ మా దగ్గర డిఫరెంట్స్ ఆఫ్ లైట్స్ దొరుకుతాయి. అదేవిధంగా టెక్నాలజీలో కూడా మాది చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు మ్యూజిక్ లైటింగ్ కావాలంటే మ్యూజిక్ లైటింగ్ దొరుకుతుంది, సెన్సార్స్ కావాలంటే సెన్సార్స్ దొరుకుతాయి, అదేవిధంగా హ్యాలోగ్రామ్ కావాలంటే హ్యాలోగ్రామ్ దొరుకుతాయి. మా దగ్గర మీకు దొరకని లైట్ అంటూ లేదు. అదేవిధంగా మా దగ్గర కస్టమైజేషన్ ఉంటుంది. ప్రతి లైట్కి కూడా కస్టమైజేషన్ ఉంటుంది. మీరు ప్రైజింగ్ కనుక తీసుకుంటే మార్కెట్లో కనుక ₹1,00,000 ఉందనుకోండి, మా దగ్గర 70,000 ఉంటుంది. మేము గత 5 ఏళ్లలో 6.5 ఏళ్లలో మేము సుమారు ఒక 50 కోట్ల బిజినెస్ చేస్తే 50 కోట్లలో సుమారు మా క్లయింట్స్కి 20 crores సేవ్ చేసాం. అంటే అర్థం ఏంటంటే మా దగ్గర ప్రొడక్ట్స్ క్వాలిటీ ఉండటమే కాకుండా బెస్ట్ ప్రైస్లో మీకు దొరుకుతుంది. అదేవిధంగా మా దగ్గర ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు 2 years తర్వాత లైట్ పోయింది, దాన్ని మేము రిపేర్ చేసి తక్కువ రేట్లో ఇస్తాం. అదేవిధంగా మీకు లైట్స్ కొనాలనుకుంటే బడ్జెట్ని ఈజీగా ఆన్లైన్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మా దగ్గర. అదేవిధంగా మీకు ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తాం. ఏదైనా లైట్కి మీకు కావాలంటే దాన్ని ఫ్రీగా ఎన్ని లైట్లు కావాలి, మీ ఇంటికి ఎన్ని లైట్లు కావాలి, ఎక్కడ పెట్టుకుంటారు, ఏ విధంగా పెట్టుకుంటే బాగుంటుంది, వైర్స్, స్విచ్చెస్, ఫ్యాన్స్ అన్నిటికి సంబంధించిన కన్సల్టేషన్ ఫ్రీగా ఇస్తాం. ఇన్ని ఫెసిలిటీ ఉన్న ఇండస్ట్రీస్ ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి. మనం ఇచ్చే వాటిలో మన బెస్ట్ కంపెనీ. నెక్స్ట్ వచ్చేసి సార్, ఇప్పుడు మన కస్టమర్లకి ఆన్లైన్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఆన్లైన్ త్రూ కస్టమర్లు ఆపరేటింగ్ చేసుకోవడానికి సో మనకి ఢిల్లీ నుంచి ఆర్డర్స్ వస్తాయి, యూపీ నుంచి ఆర్డర్స్ వస్తాయి, ఒరిస్సా నుంచి వస్తాయి. వాళ్ళంతా ఏం చేస్తారంటే మన ఆన్లైన్లో చూసి వాట్సాప్ ద్వారా కానీ లేదా మన shop.gloelid అనే వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు డైరెక్ట్ ఆన్లైన్లో ప్రిస్క్రైబ్ చేసుకొని మనకు పంపిస్తారు. మనం డైరెక్ట్ పంపిస్తుంటాం. ఈ విధంగా వాళ్ళకి కస్టమర్కి ఈజీగా ఉండే విధంగా మన దగ్గర యాక్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సార్, ఇప్పుడు మార్కెట్లో ఫిలిప్స్, హెవెల్స్, పెనాసోనిక్స్ ఇటువంటి వాటితో మనం కంపేర్ చేస్తే ఆ ప్రైజింగ్ కానీ క్వాలిటీ కానీ మన గ్లో ఎల్ఈడి అనేది ఏ విధంగా ఉంటుంది, ప్రైజెస్ అనేవి ఎలా ఉంటాయి? 90% ఆఫ్ ది బిగ్ కంపెనీ మార్కెటింగ్ కంపెనీస్ అంతా చైనాలో తయారు చేసుకుంటారు. మనం ఇండియాలో తయారు చేస్తాం ప్రతి ప్రోడక్ట్ని కూడా. మన దగ్గర చూసుకుంటే డ్రైవరు, పీసీబీ, ఎల్ఈడి ఎవ్రీథింగ్ మనమే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. వాళ్ళతో కనుక పోల్చుకుంటే క్వాలిటీ వైజ్ పోల్చుకుంటే మనది వాళ్ళే 1000 లైట్స్ ఉంటే 1000 లైట్స్ కనుక ఇస్తే ఒకటి ఫెయిల్యూర్ అయితే మనది కూడా 1.5 లేకపోతే 2 అవ్వచ్చు. బట్ ఫెయిల్యూర్ రేట్లో ఆల్మోస్ట్ మన సేమ్ ఉంటాం. ప్రైస్ కనుక చూసుకుంటే ఫిలిప్స్ ప్యానల్ లైట్ కనుక చూసుకుంటే వాళ్ళది ₹500 ఉంటే మనది ₹250 ఉంటుంది. వాళ్ళది ప్లాస్టిక్ లైట్ కనుక 350 ఉంటే మనది ₹100 ఉంటుంది. సో ప్రైస్ వైజ్ ఆల్మోస్ట్ 50% డిఫరెన్స్ ఉంటుంది. సో కాబట్టి నేను క్లయింట్స్కి ఏం చెప్తానంటే, మీరు మా దగ్గర కొటేషన్ తీసుకోండి, మీరు కంపేర్ చేసుకోండి, ప్లానింగ్ తీసుకోండి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, కంపేర్ చేసుకోండి. మా దగ్గర 20% తక్కువ ఉంటేనే తీసుకోండి, లేదా తీసుకోవద్దని క్లయింట్స్కి సజెస్ట్ చేస్తాను. సార్ నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర ఎన్ని రకాల లైట్లు ఉంటాయి, ఆ లైట్ల గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను? తప్పకుండా అండి. మా దగ్గర సుమారు ఒక 1000 నుంచి 1500 లైట్స్ ప్రొడక్ట్స్ ఉంటాయి. నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇవి కాబ్ లైట్స్ అంటాం మనం. కాబ్ లైట్స్ అంటే ఏంటంటే, ఒక లైట్ని ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలంటే ఇటువంటి లైట్స్ ఉపయోగపడతాయి. వీటిల్లో చాలా రకాల మోడల్స్ ఉన్నాయి మా దగ్గర. సో ఇవన్నీ కాబ్ లైట్స్. కాబ్ లైట్లో 3 watt ఉంటుంది, 6 watt ఉంటుంది, 9 watt ఉంటుంది, 12 watt ఉంటుంది, 15 watt ఉంటుంది. అదేవిధంగా దీంట్లో
పుల్ అవుట్ లైట్స్ ఉంటాయి. పుల్ అవుట్ లైట్లో మళ్ళీ బ్లాక్ కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది. ఇది చూడండి, ఈ లైట్ పుల్ అవుట్ అనమాట. ఇట్లా కావాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు. దీన్ని ట్రాక్ లైట్లో ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చాలా మోడల్స్ అంటే లేజర్ బ్లేడ్స్ ఉంటాయి, స్టడీ లైట్స్ ఉంటాయి, అదేవిధంగా డిఫరెంట్ డెకరేటివ్ మోడల్స్ ఉంటాయి, ఇట్లా హ్యాంగింగ్ లైట్స్ ఉంటాయి. ఇదేం లైట్ సార్? అది పుల్ అవుట్ లైట్ అంటాం. అది పుల్ అవుట్ లైట్, ఇట్లా హ్యాంగింగ్ లైట్స్ వస్తాయి. అదేవిధంగా గ్లాస్లో కూడా ఉంటాయి. సో ఇవి కాకుండా మన దగ్గర సర్ఫేస్ మౌంట్ లైట్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్ లైట్స్ ఉంటాయి, అదేవిధంగా ప్లాస్టిక్ మోడల్స్ ఉంటాయి. సో పోర్టబుల్ లైట్స్ ఉంటాయి, చార్జబుల్ లైట్స్ ఉంటాయి. అంటే యూ నేమ్ ఎనీథింగ్, అన్ని రకాల మోడల్స్ మన దగ్గర దొరుకుతాయి. అదేవిధంగా ఈ స్విచ్చెస్ దొరుకుతాయి మన దగ్గర, లెగ్రాండ్ స్విచ్చెస్ దొరుకుతాయి. మీరు ఇంటికి సంబంధించి కానీ కావాలంటే లెగ్రాండ్ స్విచ్చెస్, మై లింక్, కానీ మీకు ఏ మోడల్ కావాలన్నా దొరుకుతుంది మనకి. సో కస్టమర్ కనుక వాళ్ళ ఇంటికి సంబంధించి ఏదైనా ప్లాన్ ఉంటే మన దగ్గరకు వస్తే ఆ ప్లాన్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి బీఓకి ఇచ్చేస్తాం. సో ఇట్లా స్విచ్చెస్ కూడా దొరుకుతాయి మన దగ్గర, వైర్స్ దొరుకుతాయి, పాలిక్యాప్ వైర్స్ దొరుకుతాయి, సౌత్ కింగ్ వైర్స్ దొరుకుతాయి. స్విచెస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్ మోడల్స్ దొరుకుతాయి. కలర్ఫుల్గా ఉంది. సో యాక్చువల్గా మనం చాలా చోట్ల చూస్తుంటాం, కానీ ఇలా ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు డిస్ప్లే అయ్యే లైట్ని మీరు ఏ విధంగా దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది? సో దీన్ని హాలోగ్రామ్ అంటాం సార్. ఈ హాలోగ్రామ్ అంటే ఏంటంటే మనం అడ్వర్టైజ్మెంట్ పర్పస్ ఉపయోగించుకోవచ్చు, లేదా వాటర్ ఫ్లోయింగ్ ఉపయోగించుకోవచ్చు, లేదా ఒక బర్డ్ ఫ్లై అవుతున్నట్టు ఉపయోగించుకోవచ్చు. హాలోగ్రామ్ అంటే పూర్వకాలంలో మనం సినిమాలు వేసేవాళ్ళం, ఇట్లా పెట్టేసి బొమ్మలు వేసేవాళ్ళం కదా. సో ఆ టెక్నాలజీ బిల్డ్ చేసాం ఇది చూడండి. మా లైట్స్ వస్తున్నాయి, మా వీడియోస్ వస్తాయి. ఇట్లా మీరు మీ షాప్ ముందు ఇట్లా పెట్టుకున్నారనుకోండి, క్లయింట్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా దానికి సంబంధించి మొత్తం వెరిఫై చేసుకోవచ్చు. అదే కాకుండా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. చూసారుగా, మొబైల్ నుంచి కూడా ఆపరేటింగ్ చేసుకోవచ్చు. అంటే చాలా డిఫరెంట్ కలర్స్, షేడ్స్. స్ట్రీట్ లైట్స్ అంటాం వీటిని. ఈ స్ట్రీట్ లైట్స్లో 15 వాట్ ఉంటుంది, 20 వాట్ ఉంటుంది, 30 వాట్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఈ స్ట్రీట్ లైట్ జనరల్గా ఎట్లా చేస్తామంటే 1 వాట్కి 1 ఫీట్ కవర్ అయ్యింది. అదేవిధంగా హైట్ వెనక చూసుకుంటే 1 మీటర్కి 10 వాట్ పెట్టాలి. వీటిలో 200 వాట్, 250 వాట్ కూడా దొరుకుతుంది. మనం ఇప్పటి వరకు స్ట్రీట్ లైట్స్ చూసుకుంటే 1 లక్ష స్ట్రీట్ లైట్ తయారు చేసి ఉంటాం. మార్కెట్లో చాలామంది, ఒక 10,000 మంది క్లయింట్స్ సప్లై చేసి ఉంటాం. ఇవే కాకుండా మన దగ్గర హైవే లైట్స్ అని దొరుకుతాయి. ఇవన్నీ హైవే లైట్ మోడల్స్. సో దీంట్లో ఫ్యాక్టరీస్లో ఉపయోగిస్తాం వీటిని. సో వీటిని కనుక చూస్తే చాలా లైట్ ఎక్కువ వస్తుంది అనమాట. వీటిని ఫ్యాక్టరీలో మనం ఉపయోగించేటప్పుడు చాలా ఎక్కువ లైట్ కనిపిస్తుంటుంది చూడండి. సో మొత్తం ఈ కలరే చేంజ్ అవుతుంటుంది, అంత పెద్ద లైట్స్ దీంట్లో హైవే లైట్స్ అంటాం. ఇవి కాకుండా మరి సో ఫెడ్ లైట్లు లెన్స్ మోడల్ ఉంటుంది, ప్రైమ్ మోడల్ ఉంటుంది, ఈకో మోడల్స్ ఉంటాయి, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. వీటిలో ఆర్జీబీ లైట్స్ కూడా దొరుకుతాయి మనకి, డిఫరెంట్ కలర్స్ లైట్స్ దొరుకుతుంటాయి. సో ఇవి కూడా ఏంటంటే 1 ఫీట్కి 1 వాట్కి 1 ఫీట్ లెక్క కవర్ చేస్తుంటాం. ఫ్యాన్స్ దొరుకుతాయి మన దగ్గర. మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మన ఇంటికి సంబంధించి ఫ్యాన్స్ అన్ని మోడల్స్ దొరుకుతాయి. దీంట్లో హై స్పీడ్ మోడల్స్ దొరుకుతాయి, లో స్పీడ్ మోడల్స్ దొరుకుతాయి. కాస్ట్ వచ్చి మీకు 1000 రూపీస్ నుంచి హై స్పీడ్ మోడల్స్ స్టార్ట్ అవుతాయి. ఈ స్పాట్ లైట్స్ అంటాము. స్పాట్ లైట్స్ అంటే ఇందాక మనం అక్కడ కాబ్ లైట్స్ చూసాం కదా, దాంట్లో ఇంకో మోడల్ ఇవి. దీంట్లో ఆల్ కలర్స్ ఉంటాయి. సో స్టార్ట్స్ ఫ్రమ్ మనకి 1 వాట్ దగ్గర నుంచి అన్ని వాట్స్ దగ్గర స్టార్ట్ అవుతాయి. దీన్ని మనం బ్లూటూత్తో కూడా ఆపరేట్ చేయొచ్చు, సో చేసుకోవచ్చు. తర్వాత మన దగ్గర సోలార్ లైట్స్ ఉంటాయి. ఈ సోలార్ లైట్స్ అన్నీ ఏంటంటే మనకి స్టార్ట్స్ ఫ్రమ్ 20 వాట్ దగ్గర నుంచి మీకు 50 వాట్ దాకా దొరుకుతాయి. సో ఇవన్నీ సోలార్ మోడల్. దీంట్లో చైనా మోడల్ కూడా దొరుకుతుంది. సో అది వచ్చి 20 వాట్ వచ్చి మీకు 2200 దొరుకుతుంది. ఇవి కాకుండా వీటిని ప్యానల్ లైట్స్ అంటారు. ఈ ప్యానల్ లైట్స్ అంటాం. ఈ ప్యానల్ లైట్స్లో ప్యానల్ లైట్స్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ ఉంటాయి. వీటిలో మనకు స్పెషల్గా చూసుకుంటే 3-in-1 లైట్ దొరుకుతుంది. ఇట్లా 3-in-1, ఒక దాంట్లో 3 కలర్స్ వస్తాయి. అదేవిధంగా దీంట్లో ప్లాస్టిక్ మోడల్స్ కూడా దొరుకుతాయి మనకు, అన్ని ఆల్ ప్లాస్టిక్ మోడల్స్ ఉన్నాయి. వీటిలో స్క్వేర్ మోడల్స్ దొరుకుతాయి. అదేవిధంగా మన దగ్గర మనం కనుక చూస్తే ఇక్కడ మనం ఒక సీన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లా లైట్స్లో సీన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇవి స్మార్ట్ స్విచెస్ అంటాం. మనం ఇందాక స్విచెస్ నార్మల్ స్విచెస్ చూసాం, ఈ స్మార్ట్ స్విచెస్ ఈ ఫ్యాన్స్లో కూడా ఉంటుంది. దీనికి ఒక సీన్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం మన ఇంటికి విఐపీ కానీ గెస్ట్ కానీ వస్తున్నాడు అనుకోండి, ఒక సీన్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఆ సీన్స్ ఉన్నాయి కదా, సో ఇట్లా ఒక సీన్ క్రియేట్ చేసుకుంటాను అనమాట. ఆన్ అవ్వగానే అన్ని ఆ లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి అనమాట సిరీస్ ప్రకారం. అంటే అడ్వాంటేజ్ ఏంటంటే, సో మనం ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకొని స్మార్ట్ హోమ్ పెట్టుకున్నాం అనుకోండి, స్మార్ట్ హోమ్లో ఇవి వాడతాము. సో మనకి డైనింగ్ లైట్ అనుకున్నాం అనుకోండి, అన్ని డైనింగ్ లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి. అదేవిధంగా సో ఇంకొక లైటింగ్ అన్నాం అనుకోండి, ఆ లైట్స్ ఆన్ అవుతాయి. అంటే మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, అన్ని 1 by 1 ఆన్ అవుతూ ఉంటాయి. సో అక్కడ ఆన్ అయింది, తర్వాత ఇక్కడ ఆన్ అయింది లైట్స్. సో అదేవిధంగా ఇప్పుడు అక్కడ ఆన్ అవుతుంది లైటు, అక్కడ ఆన్ అయింది, ఇక్కడ లైట్ ఆన్ అవుతుంది. సో ఇట్లా మనం ఒక సీన్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఇప్పుడు ఆఫ్ చేస్తే అన్నీ ఆఫ్ అవుతాయి లైట్స్ అన్నీ. సో అదేవిధంగా మనకి ఇక్కడ షాండర్ లైట్స్ ఉన్నాయి చూడండి, పైన 2 మోడల్ షాండర్స్ ఉంటాయి. సో అదేవిధంగా మన దగ్గర ఈ బొలాడ్స్ ఉంటాయి. ఈ అన్ని రకాల బొలాడ్స్ చూడండి, చాలా రకాల బొలాడ్స్ ఉన్నాయి.
ఇవన్నీ బొలాడ్స్. ఇట్లా స్పెషల్గా ఒక డీర్ కావాలంటే డీర్ తయారు చేయొచ్చు, ఇట్లా డీర్ కావాలంటే డీర్ తయారు చేయొచ్చు. అదేవిధంగా అక్కడ కనుక చూసుకుంటే సో నియాన్ ప్రొఫైల్స్ ఉన్నాయి చూడండి, డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి. డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి. ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తయారు చేస్తాం. లవ్ షేప్ కావాలంటే లవ్ షేప్, మ్యాన్ షేప్ కావాలంటే మ్యాన్ షేప్, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తయారు చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి క్రిస్మస్ ట్రీ తయారు చేసినాము. సో అదేవిధంగా ఇక్కడ చూస్తే గేట్ లైట్స్, అన్ని గేట్ లైట్స్ ఉన్నాయి మోడల్స్, ఆల్ గేట్ లైట్స్ మోడల్స్ ఉన్నాయి. సో అదేవిధంగా పైన ఉన్నాయి. సో ప్రొఫైల్స్ దొరుకుతాయి, సో 2x2 దొరుకుతాయి. సో ఒక ఫ్యాక్టరీకి సంబంధించిన క్లీన్ రూమ్ ఫిట్టింగ్స్ దొరుకుతాయి, FLP లైట్స్ దొరుకుతాయి. సో ఇవన్నీ మనకు డిఫరెంట్ లైట్స్ ఉన్నాయి. దీంట్లో కనుక చూస్తే ఇవి డౌన్ లైట్స్ ఉంటాయి. సో డౌన్ లైట్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. 2x2 ఉన్నాయి, సర్ఫేస్ లైట్స్ ఉన్నాయి. సో దీన్ని FLP లైట్ వెల్ గ్లాస్ ఫిట్టింగ్ అంటాం. సో FLP వెల్ గ్లాస్ ఫిట్టింగ్ ఇది. సో అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకు ఇంకో వెల్ గ్లాస్ ఫిట్టింగ్ ఉంది. ఇట్లా పోల్స్ దొరుకుతాయి, మీరు ఫ్యాక్టరీలో చూసింటారు పోల్స్ దొరుకుతాయి. అదేవిధంగా దీన్ని వేవ్ సెన్సార్ లైట్ అంటే ఇట్లా మనం టచ్ చేస్తే ఇట్లా లైట్లు ఆగిపోతుంటాయి. సో ఇది కనుక చూస్తే డే లైట్ సెన్సార్ అంటే ఈవినింగ్ ఆన్ అవుతుంది, మార్నింగ్ ఆగిపోతుంది. ఇది టచ్ లైట్ అంటే ఇప్పుడు చూడండి, టచ్ చేస్తే లైట్ డిమ్ అవుతూ ఉంటుంది. సో డిమ్ అవుతూ ఉంటుంది, మళ్ళీ కావాలంటే మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు, పెరుగుతూ ఉంటుంది. సో ఇది వేవ్ సెన్సార్. అదేవిధంగా దీని ప్లాస్టిక్ మోడల్స్ ఉంటాయి మన దగ్గర. ఇవన్నీ ప్లాస్టిక్ మోడల్స్ లైట్స్. సో దీంట్లో 3-in-1 కూడా తీసుకోవచ్చు. ఒక దాంట్లో లైటు మనం 3-in-1 ఆన్ చేసుకోవచ్చు, 3-in-1 ఆఫ్ చేసుకోవచ్చు. ఇట్లా సో రిమోట్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు, రిమోట్ ద్వారా ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి ఇది 3 కలర్స్ వస్తుంది చూడండి. ఒక కలర్ వచ్చింది సెంటర్లో, ఇంకో కలర్ వచ్చింది, ఇట్లా 3 కలర్స్. సో ఇవి డిమ్మబుల్ లైట్స్ అంటాం, ట్యూనబుల్ లైట్స్ అంటాం. సో మన ఇంట్లో కావాలంటే లైట్ డిమ్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిమ్ అయింది కదా, సో పూర్తిగా పెంచుకోవచ్చు, పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఫుల్ వచ్చింది చూడండి ఇప్పుడు లైటు. సో దీన్ని డిమ్ చేస్తున్నాయి, ఇప్పుడు డిమ్ అయిపోయింది. సో మళ్ళీ దీన్ని కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ప్యూర్ వైట్ వచ్చింది చూడండి లైట్లో. ఇక్కడ మళ్ళీ వామ్ వైట్ కావాలంటే వామ్ వైట్ వస్తుంది. సో ఇది డిమబుల్ లైట్స్ అంటాం. అదేవిధంగా సో ఆల్ రోప్ లైట్స్ ఉన్నాయి. రోప్ లైట్ మనకి మార్కెట్లో దొరికేదానికి ఏంటంటే ఇది కాస్ట్లీది ఉంటుంది, చాలా కాస్ట్గా ఉంటుంది. సో మార్కెట్లో దొరికేది లో క్వాలిటీ దొరుకుతాయి, మన దగ్గర హై క్వాలిటీ ఉంటుంది. మార్కెట్లో దొరికేదానికి మనకి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ బ్యాక్ సైడ్ మనం కనుక చూసుకుంటే కాపర్ ఉంటుంది, ఇది మన అల్యూమినియం ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే మీకు మోర్ లైఫ్ వస్తుంది. ఈ ప్రొఫైల్స్ ఉన్నాయి చూడండి, ఈ ప్రొఫైల్స్ ఆల్ రకాల ప్రొఫైల్స్ ఉంటాయి. సో దీంట్లో వామ్ వైట్ ఉంటుంది, కూల్ వైట్ ఉంటుంది, న్యాచురల్ వైట్ ఉంటుంది. సో ఇక్కడ 240 LEDs, 120 LEDs, 180 LEDs, RGB LEDs, సో IC బేస్డ్ LEDs అన్నీ దొరుకుతాయి. ఇదే విధంగా ప్రొఫైల్ డిజైన్స్ని ఈ విధంగా మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. సో మన చాయిస్ ప్రకారం పెట్టుకోవచ్చు. అదేవిధంగా మన దగ్గర ఇక్కడ సర్ఫేస్ లైట్స్ దొరుకుతాయి. సర్ఫేస్ లైట్స్లో కూడా మీకు ఆల్ కలర్స్ దొరుకుతాయి, ఆల్ మోడల్స్ దొరుకుతాయి. అదేవిధంగా ఇక్కడ ట్యూబ్ లైట్స్ దొరుకుతాయి. ట్యూబ్ లైట్స్లో మీకు ఆల్ మోడల్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ట్యూబ్ లైట్స్. సో బల్బులు ఉంటాయి. ఇది అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. ఇది లైటేనా? ఇది లైటే అండి. ఇది మనం కనుక చూస్తే ఇది హనీకోమ్ లైట్ అంటాం. జనరల్గా కార్ షోరూమ్లో వాటిలో ఉపయోగిస్తాం. మీరు చూడండి ఇది డిఫరెంట్ కలర్స్ మారుతుంది, డిఫరెంట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు, మోడ్స్ మార్చుకోవచ్చు. సో ఏం కావాలంటే అది చేయొచ్చు దీంట్లో. సో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి డిఫరెంట్ మోడ్స్ వస్తాయి దీంట్లో. సో చూడండి డిఫరెంట్ మోడ్స్ వస్తాయి. మీరు ప్రెస్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ షోయింగ్ వస్తుంది. సో సెంటర్లో నేషనల్ ఫ్లాగ్ కలర్ పెట్టాం. ఓకే. సో దీని ప్రైస్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? పర్ ఫీట్ లెక్క ఉంటుంది. ఫీట్ వచ్చి 550 రూపీస్ దాకా ఉంటుంది. సో అదేవిధంగా ఇవి చూస్తే డిఫరెంట్ మోడల్స్ చేయొచ్చు. సో చూసేగా ఆ చివరి నుంచి చివరి దాకా కూడా చాలా కలర్ఫుల్ లైట్స్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ ఉన్నాయి. సో ఏం చేశారంటే ఆ చివరి నుంచి చివరి దాకా మొత్తం లైట్స్ అన్ని కూడా డిఫరెంట్ టైప్స్ లైట్స్ ఇచ్చేయడం జరిగింది. సో ఇవన్నీ ఎలివేషన్ లైట్స్ ఉన్నాయి చూడండి, ఎలివేషన్ లైట్స్. ఫ్యాక్టరీ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ డైకాస్ట్ తయారు చేసుకున్నాం, డైకాస్ట్ తర్వాత PCB తయారు చేసుకున్నాం, PCB తర్వాత ఈ LEDs తయారు చేసుకున్నాం, ఈ LEDs తయారు చేసుకున్న తర్వాత డ్రైవర్ తయారు చేసుకున్నాం. ఇవన్నీ తయారు చేసుకొని ఇది ఇక్కడ అసెంబ్లీ చేసాం. మనం కనుక ఫ్యాక్టరీ నిందా చూశారు కదా మీరు, అవన్నీ ఇక్కడ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ చూడండి, సో క్రిస్మస్ లైట్ ఒకటి తయారు చేసినాం.
ఇది వాటర్ ఫ్లో అవుతున్నట్టు చూడండి మొత్తం కింద టోటల్లీ నైట్ షేడింగ్ ఉంది ఇక్కడ. లైట్ షేడింగ్ ఉంది, వాటర్ ఫ్లో అవుతుంది. షేడింగ్ ఉంది కింద. పైన చేస్తుంటే ఇది స్టార్ లైటింగ్ అంటాం. స్కై కనిపిస్తుంది చూడండి. అంటే మనం కనుక ఒక సముద్రంలో కనుక వెళ్తే ఆ సముద్రంలో వాటర్ ఫ్లో అయితే ఎట్లా ఉంటుంది, ఆకాశం కనుక చూస్తే ఎట్లా ఉంటుంది. దీంట్లో కలర్స్ కూడా మార్చుకోవచ్చు, పైన ఉన్న కలర్స్ మార్చుకోవచ్చు. రిమోట్ త్రూ ఆపరేట్ చేసుకోవచ్చు సార్. రిమోట్తో ఆపరేట్ చేసుకోవచ్చు, డిమ్మింగ్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో ఎఫెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు, మ్యూజిక్తో ప్లే అవుతుంది ఇది. ఇవన్నీ దీంట్లో పాసిబుల్ అవుతాయి. చూస్తుంటే దీని కింద ఉంటే ఏదో ఆకాశం కింద ఉన్నట్టు తప్ప అవునవును, ఏదో ఒక రూమ్ లో ఉన్నట్లేదు చూడండి. సో డిఫరెంట్ కలర్స్ వస్తాయి. ఇదే విధంగా ఎలివేషన్ లైట్స్ ఉంటాయి మనకు. చూడండి అన్ని రకాల ఎలివేషన్ లైట్స్ ఉంటాయి. సో ఆల్ రకాల ఎలివేషన్ లైట్స్ మీకు దొరుకుతాయి మన దగ్గర. ఓకే, సో ఇట్లా ప్రతిదీ మన దగ్గర దొరుకుతుంది అన్నమాట మీకు. సో మన క్లయింట్స్ కనుక చూసుకుంటే ఇట్లా ఇండియా మొత్తమే కాకుండా మన క్లయింట్స్ దుబాయ్, మాల్దీవ్స్, రువాండా ఇలాంటి ఎక్స్పోర్ట్ క్వాలిటీ తయారు చేస్తాం మనం. పైన ఆకాశం కావాలంటే ఆకాశం ఏర్పాటు చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా కొబ్బరి చెట్టు కావాలంటే కొబ్బరి చెట్టు ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా ఒక ఏరోప్లేన్ కానీ ఇంకోటి కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. సో లైట్ మనం మాట్లాడేటప్పుడు లైట్, దీన్ని మ్యూజిక్ బేస్ లైట్ అంటాం. మీరు చప్పట్లు కొట్టినా వస్తుంది, ఇంకోటి కొట్టినా వస్తుంది. అంటే మ్యూజిక్ బేస్ లైట్ కాబట్టి ఆ మ్యూజిక్ బేస్ మీద లైట్స్ ఆపరేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఇది కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. స్విచ్ ఆన్ ఈవినింగ్ లైటింగ్. అలెక్సా స్విచ్ ఆన్ ఈవినింగ్ లైటింగ్. సో ఈవినింగ్ లైటింగ్ మారిపోయింది. మరలా ఒకసారి చూపిస్తాను. అలెక్సా స్విచ్ ఆన్ మార్నింగ్ లైటింగ్. సో దీన్ని హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్ అంటాం. అంటే మనం ఆఫీస్లో కనుక కూర్చుంటే మనకు బయట లైట్ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు, చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఇండియా మొత్తంలో నాకు తెలిసి చాలా తక్కువ మంది దగ్గర ఉంది. మన దగ్గరే ఫస్ట్ టైం మనం ఒక క్లయింట్కి కూడా ఇచ్చినాం. చాలా ఆయన అద్భుతంగా ఫీల్ అయ్యాడు. ఇవి కాకుండా మన దగ్గర నెక్స్ట్ లెవెల్కి వచ్చే సో చూడండి, పవర్ పోతే బ్యాకప్ వస్తుంది, లైట్ వెలిగింది. అదేవిధంగా ట్యూబ్ లైట్లో కూడా దొరుకుతుంది మన దగ్గర. ట్యూబ్ లైట్ కూడా మనం పవర్ పోతే ఇట్లా పవర్ ఉన్నప్పుడు వెలుగుతుంది, పవర్ పోయినప్పుడు వెలుగుతుంది. దీన్ని ట్యూబ్ లైట్స్ అంటాం. ఇవి మన దగ్గర సో 350 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్లా ట్యూబ్ లైట్స్ అన్ని రకాలు దొరుకుతాయి మనకి. అలెక్సా స్విచ్ ఆఫ్ ఎండి రూమ్. ఓకే. అలెక్సా స్విచ్ ఆన్ ఎండి రూమ్. ఓకే. వావ్, చాలా గుడ్ ఫెసిలిటీ సార్. చాలా సూపర్గా ఉంది, చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. నేను కూడా మీ అలెక్సాతో ఒకసారి ఇంట్రడక్షన్ తీసుకుని, అలెక్సా ఆన్ మార్నింగ్ రూమ్ మార్నింగ్ లైట్స్ చెప్పండి సార్. దానికి తెలియదు, దానికి నేను చెప్తానండి. ఓకే. అది కన్ఫ్యూజ్ అయ్యేది. ఓకే అంది. అలెక్సా స్విచ్ ఆఫ్ ఎండి రూమ్. ఓకే. మీరు ట్రై చేయండి. అలెక్సా స్విచ్ ఆఫ్ ఎండి రూమ్. ఓకే. అలెక్సా స్విచ్ ఆన్ ఎండి రూమ్. A few things share that name. మళ్ళీ చెప్పండి. Board room. అలెక్సా స్విచ్ ఆన్ ఎండి రూమ్. Okay. సార్, హైదరాబాద్లో మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? సో హైదరాబాద్ కాకుండా ఏపీ, తెలంగాణలో మన ఈ సుమారుగా 10 బ్రాంచ్లు ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో 4 ఉన్నాయి, తెలంగాణలో ఒక 6 ఉన్నాయి. సో ఖమ్మంలో ఉంది మంది, నల్గొండలో ఉంది, అదేవిధంగా మనకి ఇక్కడ నాగారంలో ఉంది, కుకట్పల్లిలో ఉంది. ఇట్లా అదేవిధంగా మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే రాజమండ్రిలో ఉంది, నర్సాపేటలో ఉంది, కర్నూలులో ఉంది, తిరుపతిలో ఉంది. ఇట్లా డిఫరెంట్ ప్లేస్లో సుమారుగా 10 అవుట్లెట్స్ ఉన్నాయి. ఓవరాల్గా తెలంగాణ, ఏపీలో మొత్తం ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి సార్? 10 ఉంటాయి. 10 ఉంటాయి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఏమన్నా మేము ఇండియా వైడ్ ఒక 2000 అవుట్లెట్స్ పెట్టాలనుకుంటున్నాం. కస్టమర్కి ఇప్పుడు ఏదైతే రేట్ ఇస్తున్నామో దానికంటే బెస్ట్ రేట్ మేము ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో కాబట్టి డెఫినెట్గా రానున్న రోజుల్లో ఇంకా బ్రాంచెస్ ఇంప్రూవ్ చేస్తాం. దీని ద్వారా మేము ఎంప్లాయ్మెంట్ ఇండియాలో ఇవ్వటమే కాకుండా ఇండియాలో మేము ప్రొడక్ట్స్ తయారు చేస్తాం. గుడ్ కాన్సెప్ట్ సార్. సో అవును. అలానే ఈ వరల్డ్ వైజ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది విన్నాము. ఇది ఎంతవరకు పాసిబుల్ సార్? ఎక్కడో అమెరికాలో ఉండి మనం ఇక్కడ లైట్లు అనేవి ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూసారు కదా హోమ్ లైటింగ్ అనేది ఇందాక. సో అటువంటి చేయొచ్చు, మనం డెఫినెట్గా చేయొచ్చు. సో అట్లాంటి డెఫినెట్గా మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి మీరు అమెరికాలో కూర్చొని ఇక్కడ లైట్స్ ఆపరేట్ చేయొచ్చు, ఇక్కడ అమెరికాలో కూర్చొని ఇక్కడ సప్లై చేసుకోవచ్చు, ఇక్కడ ఏసీ ఆన్ చేయొచ్చు, ఏసీ ఆఫ్ చేయొచ్చు. సో అదేవిధంగా మీరు ఆటోమేటిక్గా సెన్సార్ బేస్ చేయొచ్చు. మీరు చూసి అన్ని సెన్సార్ బేస్ లైట్స్ అన్ని దొరికితే చేయొచ్చు, ఆటోమేటిక్ చేయొచ్చు. చూసారుగా,
సార్ దగ్గర చాలా వర్తబుల్. సో అన్నీ కూడా ఇక్కడ లైట్లు ఇవన్నీ చూస్తుంటే నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న అలెక్జాలో ఏ విధంగా సెట్ చేశారనేది మనకు తెలియదు. చూస్తుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది, వింటుంటే ఇంకా ఆశ్చర్యంగా ఉంది. చాలా బాగున్నాయి లైట్లు కానీ, ప్లస్ సార్ ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. ఇన్ని డిఫరెంట్ లైట్స్ ఉంటాయని నేనైతే ఎప్పుడు ఊహించలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ Thank మచ్. you very much. మీ వాల్యుబుల్ టైం మాతో కేటాయించినందుకు. Thank you. ఇంకా మీరు వరల్డ్ వైజ్ బోల్డ్ బ్రాంచ్లు పెట్టి మీరు ఈ బిజినెస్లో చాలా సూపర్గా ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.